టీ20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్పై క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతినిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో భారత్తో జరిగే మ్యాచ్లు తాము ఆడబోమని శ్రీలంకకు వేదిక మార్చాలని పాకిస్తాన్ కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించకపోవడంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. ఆ తర్వాత బంగ్లాకు ఐసీసీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఆ జట్టుకు సంఘీభావంగా తాము భారత్తో జరిగే మ్యాచ్ ఆడకూడదని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రకటన చేసింది. అయితే భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే దాదాపు 4,500 కోట్ల నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితుల్లో ఐసీసీ చర్చకు తెరలేపింది. ఇక గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో పాకిస్తాన్ను బంగ్లాదేశ్, శ్రీలంక కూడా భారత్తో మ్యాచ్పై యూటర్న్ తీసుకోవాలని కోరాయి. దీంతో చివరికి పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఇందులో ఫిబ్రవరి 15న టీ20 ప్రపంచ కప్ భారత్తో జరిగే మ్యాచ్లో తమ క్రికెట్ జట్టును మైదానంలోకి దిగడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. భారత్తో మ్యాచ్ ఆడతామని ప్రకటన బహుపాక్షిక చర్చల్లో సాధించిన ఫలితాలు, అలాగే స్నేహపూర్వక దేశాల అభ్యంతర దృష్ట్యా పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ క్రికెట్ జట్టును ఫిబ్రవరి 15, 2026న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో జరగాల్సిన మ్యాచ్ కోసం మైదానంలోకి దించాలని ఇందు మూలంగా ఆదేశిస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అంతేకాకుండా క్రికెట్ స్ఫూర్తిని కాపాడడం, ఇందులో పాల్గొనే అన్ని దేశాల్లో ఒక ప్రపంచ క్రీడ కొనసాగింపుకు మద్దతు ఇవ్వడం అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రీడా రాజకీయాలు ఎలా ఉన్నా అభిమానులు మాత్రం ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరికి మొండితనం కంటే క్రికెట్ పట్ల ఉన్న మక్కువ అంతర్జాతీయ నిబంధనలే గెలిచాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఆ ఫిబ్రవరి 15 ఆదివారం కోసం వేచి చూస్తోంది.